పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షకాన్ని మా పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి మమ్మల్ని కాపాడిన దేవాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లోనూ సాక్ష్యంలోనూ వాక్య ధ్యానంలోనూ వాక్య ప్రచుర భాగంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. తెరవబడిన గ్రంథంలో ఉన్నవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని నజరేయుడును ప్రియ కుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ ఉదయకాలము ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నుండి 21వ వచనము వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ఈ రోజున క్షుణ్ణంగా ధ్యానించుకొని పోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. వాక్యము ఏమి సెలవిస్తుంది, మనము ఏ స్థితిలో ఉన్నాం, మనము దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి అనే 3 విషయాలు వాక్యపు వెలుగులో మన బ్రతుకులు, మన జీవితాలు మనం సరిదిద్దుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 21 వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ